పడిన చోటును కాదు మనం చూడాల్సింది, ఎందుకు పడ్డాము అనేది చూడాలి. కాలు జారిన చోటు కాదు చూడాల్సింది, కాలు ఎందుకు జారింది అంటే, ఎందుకు కాలు జారింది అంటే మనకు ఆలోచనను మనం చూడం. ఏదైనా రాస్తుంటే తప్పుపోయినప్పుడు వెంటనే పేపర్ చూసింది. పేపర్ ఏం చేసింది? తప్పు రాసింది పెన్ను కదా, పేపర్ చూసింది. అసలు తప్పు రాసింది పెన్ను కదా, ఆ పెన్నును పట్టుకున్న చెయ్యి కదా, ఆ చెయ్యిని నడిపించిన ఆలోచన కదా. కానీ శిక్ష ఎవరికి వేస్తాం? పేపర్కి వేస్తాం. అంటే ఆలోచన చెప్పింది చెయ్యి చేసింది, చెయ్యి చేసింది పెన్ను చేసింది, కానీ పేపర్ చూసి. అంటే ఆకులు రాలిపోయినంత మాత్రాన్ని ఇంకా చెట్టు ఫలింపదని కదా, అది ఆకులు రాలిన తర్వాతే ఇంకా విస్తరిస్తుంది. ఆకులు రాలేకే క్రొత్త పువ్వులు, క్రొత్త చిగురు, క్రొత్త ఫలాలను ఇస్తుంది చెట్టు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాలు జారినంత మాత్రాన మనం పడిపోవడం, ఎందుకంటే మనల్ని బలపరిచేటువంటి దేవుని కృప మనకు తోడు. రాలిపోయినటువంటి స్థితిలో నుండి, పడిపోయినటువంటి స్థితిలో నుండి దేవుడు తమ యొక్క పిల్లలను బలపరుస్తాడని, పడిపోయినటువంటి వారిని, దీనులను లేవనెత్తుతాడనేటువంటి విషయం